ప్రభువు మీకు తోడైయుండునుగాక, మీ ఆత్మలకును తోడైయుండునుగాక. మీ హృదయములను లేవనెత్తుకొనుడి, ప్రభువు వైపునకు వాటిని లేవనెత్తుకొనుచున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. పేతురు ఈ విషయాన్ని రాస్తాడు. మొదటి ఉత్తరంలో మొదటి అధ్యాయం 16వ వచనంలో చెబుతారు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి ఉండుడి. మై డియర్ ఫ్రెండ్స్, రిపెంటెన్స్ therefore is a cornerstone word and a chief attitude for anyone seeking to be a Christian, a member of the Lord's church. పశ్చాత్తాపం అనేది మూల స్తంభము, మూల రాయి. అది కేంద్రీకృతమైనటువంటి ప్రధానమైనటువంటి వైఖరి. ఎవరైనా సరే క్రైస్తవునిగా జీవించడానికి, క్రైస్తవులమని గుర్తించబడడానికి, దేవుని యొక్క పరిశుద్ధ దేహమైనటువంటి సంఘములో భాగస్వాములుగా ఉండడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి మూలం ఏంటి అనంటే ఇట్ ఈస్ రిపెంటెన్స్, మెటానోయా, పశ్చాత్తాపము. ఇది మూల స్తంభము, మూలరాయి. ఇది ప్రధానమైనటువంటి వైఖరి. ఇది లేకుండా మనము దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడం అంత సులువైన విషయము కాదు. ఇటు విషయాన్ని which is being the nature of the church is reflected in the basic meaning and implications of this word. Repentance stands as a designation for the kind of people God calls. దేవుడు పిలిచినటువంటి పిల్లలను తన పరిశుద్ధమైనటువంటి సంఘంలోనికి వారిని భాగస్వాములు చేయడానికి దేవుడు మానవునికి ఇచ్చేటువంటి ఒక అధికారిక పూర్వమైనటువంటి అధికారం ఏంటంటే పశ్చాత్తాపం. పశ్చాత్తాపడేవారు మాత్రమే దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సంఘములో, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దేహములో వారు దేవుని సంఘముగా, దేవుని పిల్లలుగా నిర్మింపబడతారు. చర్చ్ అనేది ఇలా పశ్చాత్తాపడిన వారి యొక్క పరిశుద్ధ సమాజము, పరిశుద్ధమైనటువంటి సంఘము. దేవుని యొక్క సంఘము, చర్చ్ అని ఆంగ్లంలో పిలువబడే సంఘం అని పిలువబడేది ఎవరయ్యానంటే పరిశుద్ధమైనటువంటి స్థితిలో పశ్చాత్తాపము పొందినటువంటి ప్రజల యొక్క సమిష్టి సమూహమే. పశ్చాత్తాపము పొందిన తర్వాత పరమేశ్వరుడైన యేసుక్రీస్తు దేవుని యొక్క పవిత్రమైన రక్తములో ప్రక్షాళనము గావించబడినటువంటి పరిశుద్ధుల యొక్క సహవాసమే సంఘము. దిస్ ఇస్ వాట్ ద చర్చ్ ఇస్. అపోస్తుల కార్యం గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. మారు మనస్సు, పశ్చాత్తాపడడం అనేది ఒక సంఘానికి, ఒక సమాజానికి, ఒక విశ్వాసానికి, ఓ భౌగోళికమైన ప్రాంతానికి, ఓ దేశానికి, ఒక భాషకు, ఒక సంస్కృతికి అన్నటువంటి ఏ రకమైనటువంటి ప్రతిబంధకము లేదు. పవిత్రమైనటువంటి లేఖన అనుసారంగా ప్రబోధించబడేటువంటి సర్వసత్యం ఏంటంటే పశ్చాత్తాపం అనేటువంటిది ప్రతి మానవునికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక ఈవి. నిజమైనటువంటి పశ్చాత్తాపమే మానవుని సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి అయినటువంటి సృష్టికర్త చెంతకు చేర్చగలుగుతుంది. పశ్చాత్తాపడకుండా దేవునిని ఎవరు కూడా ప్రసన్నుని చేసుకోలేరు. దేవుని యొక్క ప్రసన్నత కావాలి అంటే పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడితే భగవంతుని యొక్క ప్రసన్నత కలుగుతుంది. దేవుని యొక్క ప్రసన్నత కలిగితే నీ ప్రార్థనకు ప్రతిఫలం దొరుకుతుంది. దిస్ ఇస్ ఆల్ ఇంటర్లింక్డ్. ఇట్స్ అ చైన్, ఇట్ గోస్ ఆన్. పశ్చాత్తాపమే ఆది క్రైస్తవ సంఘానికి దేవుని సంఘముగా స్థిరపరచగలిగింది. పశ్చాత్తాపడకుండా పరమేశ్వరుని యొక్క ప్రసన్నతను పొందలేవు. పశ్చాత్తాపం పొందకుండా నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని నువ్వు పొందలేవు. పశ్చాత్తాపము పొందకుండా దైవ అనుగ్రహాన్ని పొందలేవు. పశ్చాత్తాపము ప్రథమం. దానితో కూడినటువంటి ప్రార్థన నీకు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తుంది. మానవుని యొక్క జీవితంలో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తాన్ని, పరిపరి విధములైనటువంటి పరిస్థితి ప్రభావాన్ని, మనిషి యొక్క మనస్సును, అంతరంగాన్ని, మదిలో ఉత్పన్నమయ్యేటువంటి భయోత్పాతాన్ని,
వీటి నుంచి ఆశ్రయించదగినటువంటి ఆశ్రయపురము, శరణు ఇవ్వగలిగినటువంటి కరుణామయుడు, అనేక సందర్భాలలో జరగాల్సినటువంటి కార్యాలను మంచి కొరకై మరల్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి క్రీస్తును, వారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఒక మహా గొప్ప అవకాశాన్ని ప్రార్థన అనేటువంటి ప్రక్రియలో దేవదేవుడు మానవ జాతికి ఇచ్చినటువంటి ఒక అపూర్వమైనటువంటి దీవెన. ఏ స్థితిలో దేవుని సన్నిధానంలోనికి మనం వెళ్ళగలుగుతున్నాం, ఆ ఉన్నటువంటి స్థితిని మనిషి గ్రహించడమే, ఆ ఉన్నటువంటి స్థితిని మనిషి భగవంతుని యొక్క సన్నిధానములో నివేదించడమే, ఆ ఉన్నటువంటి స్థితిని విరిగినటువంటి మనస్సుతో దేవుని సన్నిధానంలోనికి ధైర్యంగా సమీపించడమే సర్వాంతర్యామి అయినటువంటి సృష్టికర్త దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా యావత్ విశ్వానికి, విశేషంగా మానవ జాతికి అందించినటువంటి ఒక అపురూపమైనటువంటి కానుకే ప్రార్థన. దీనిని తెలుగు క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి అనేక సందర్భాలలో ప్రాయశ్చిత్తపు పశ్చాత్తాపపు కీర్తనగా మనము ఆలకించి ఉంటాం, ఆలపిస్తూ ఉంటాం. ఉన్నట్టు నేను వచ్చేదన్ పాపిష్టిన్ నీవు పిల్వగన్, నీ నేత్రు చేత గడుగుమా యో గొర్రె పిల్ల దేవుడా. ఉన్నట్టు నేను వచ్చేదన్ నేనొప్పుకొందు తప్పులన్, నీ మాటతో హరించుమా యో గొర్రె పిల్ల దేవుడా. ఉన్నటువంటి స్థితి ఇది మన యొక్క గతిని మార్చదని, ఆ స్థితిలో నుంచి మంచి ప్రవర్తనలోనికి తీసుకుని రాగలిగినటువంటి పద్ధతి లేదా పంథ, అనుసరించవలసినటువంటి విధి విధానాన్ని పరిశుద్ధ గ్రంథంలో నివేదించినట్టుగా మనిషిలో మార్పు రావాలి అనంటే మనస్సులో సమూలమైనటువంటి సంపూర్ణమైనటువంటి మార్పు జరిగి తీరాలి. దీనినే మనం గ్రీకు భాషలో మెటానోయా లేదా పశ్చాత్తాపము అని అన్నాం. ఈ పశ్చాత్తాపము లేదా మెటోనయా అన్నటువంటి గ్రీకు పదబంధానికి a significant change of one's mind, అనగా మనిషి యొక్క ఆలోచనలో, మనిషి యొక్క మేధస్సులో, మనిషి యొక్క మస్తిష్కంలో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు రావడమే పశ్చాత్తాపమని గ్రీకు పదబంధమైన మెటానోయా మనకు బోధిస్తూ ఉంది. దీనిని హీబ్రూ భాషలో తేషువా అని కూడా ఆపాదించినారు. ఎట్టి పదబంధం యొక్క ఆలోచన, ఎట్టి పదబంధం యొక్క అర్థం ఏంటనంటే టర్న్ ఆర్ రిటర్న్, తిరిగి ఎక్కడి నుంచి అయితే జీవనము ఆరంభించబడ్డదో ఆ స్థలానికి చేరుకోవడం. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనతో పాటు నూతన నిబంధనలో సహితం ఈ పశ్చాత్తాపపు యొక్క ప్రాధాన్యత అనేక సందర్భాలలో మనకు నొక్కి ఒక్కానింపబడినది. నూతన నిబంధన గ్రంథంలో పరిశుద్ధ సువార్తికులు గ్రంథస్థం చేస్తున్నప్పుడు పశ్చాత్తాపం యొక్క బోధను, పశ్చాత్తాపం యొక్క ఆవశ్యకతను వారు తమ యొక్క తొలి అధ్యాయాలలో వారు లిఖించినారు. దీనిని స్నానికుడైనటువంటి యోహాను దీని విషయం మాట్లాడుతూ వారు చేసినటువంటి తొలి బోధ, ప్రజలకు అరణ్యంలో వచ్చినటువంటి వారికి ఇచ్చినటువంటి తొలి బోధను మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాం. రిపెంట్ వాజ్ ఫస్ట్ వర్డ్ కన్సర్నింగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క రాజ్యం యొక్క పౌరసత్వానికి, దేవుని యొక్క రాజ్యంలో మనల్ని మనము లిఖితంబు చేసుకోవడానికి, నమోదు చేసుకోవడానికి, దేవుని యొక్క రాజ్యంలో సభ్యునిగా సభ్యత పొందడానికి కావలసినటువంటి తొలి అర్హత ఏంటి అంటే స్నానికుడైనటువంటి యోహాను సెలవిచ్చినట్టుగా రిపెంట్, పశ్చాత్తాపపడండి. కారణం ఏంటంటే దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది. ఆ దినములలో బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. మారు మనస్సు పొందాలి. ఇట్ ఈస్ మెటానోయా.
నీ యొక్క మనస్సులో, నీ ఆలోచనలో, నీ తలంపులో గుణాత్మకమైనటువంటి, నిర్మాణాత్మకమైనటువంటి మార్పు రావాలి. అలా వచ్చిన వారికే వచ్చిన నాడే దేవదేవుని యొక్క రాజ్యంలో నీకు సభ్యునిగా సభ్యత్వము నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించబడుతుంది, అర్హత ఇవ్వబడుతుంది. దట్ ఈస్ తేషువా. అలా రావాలి అని అంటే, నీ మనసులో గుణాత్మకమైన మార్పు కలగాలి అని అంటే, నీవు యొక్క నడిచే మార్గమును విడిచిపెట్టి నీవు తిరిగి దేవుని వైపు నీ పాదాలను కదిలించాలి. దిస్ ఇస్ వాట్ స్నానికుడైనటువంటి యోహాను ఖండితంగా తాను చేసినటువంటి బోధ. దీనిని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ మార్పు అనేది మంచి కొరకైనటువంటి మార్పు కొరకు వారు చేసినటువంటి బోధలో కూడా ఆరంభం పరిచర్యలో దీనిని మరొక పర్యాయం వారు సెలవిస్తూ ఉన్నారు. రిపెంట్ వాజ్ జీసస్ ఫస్ట్ వర్డ్ వెన్ హీ బిగన్ టు ప్రీచ్. వారు పరిచర్యను ప్రబోధించడానికి ప్రారంభించినప్పుడు పశ్చాత్తాపపడండి అన్నటువంటి మాట, ఆ యొక్క సందేశముతోనే వారు పరిచర్యను ఆరంభించినట్టు పరిశుద్ధులైనటువంటి మత్తయి తన సువార్తలో గ్రంథస్థం చేస్తాడు. 4వ అధ్యాయం 7వ వచనం మత్తయి సువార్తలో ఈ విధంగా బోధించబడ్డది. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. మారు మనస్సు పొందుడి, మెటానోయా అనగా నీ యొక్క మనస్సులో గుణాత్మకమైనటువంటి మార్పు సంభవించి తీరాలి. మాలిన్యము కలిగినటువంటి మనస్సుతో మనుష్య కుమారుడు, దైవ కుమారుడైన యేసుక్రీస్తు కలలు కన్నటువంటి దైవ రాజ్య స్థాపనలో కళంకము కలిగినటువంటి మనస్సుతో మనకు ప్రవేశము లేదు. ఫుల్ స్టాప్. తేషువా హీబ్రూ వర్డ్ టర్న్, రిటర్న్. వెళుతున్న మార్గంలో నుంచి నీవు తిరిగి దేవుని వైపు మరలు, దేవునిని చేరుకో. దేవునిని చేరుకునే వారికి మాత్రమే దైవ రాజ్యంలో అర్హత ఉంది, దైవ రాజ్యంలో ప్రవేశం ఉంది, దైవ రాజ్యంలో పౌరసత్వం ఉంది. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు తొలుతగా చేసినటువంటి మొట్టమొదటి సందేశంలో వారు మానవాళికి ఇచ్చినటువంటి దైవ సందేశం ఏంటంటే మెటానోయా, మారు మనస్సు పొందండి. తేషువా, మీరు వెళ్ళే మార్గంలో ప్రయాణాన్ని ఆపండి, తిరిగి దేవుని వైపు ప్రయాణాన్ని ఆరంభం చేయండి. స్నానికుడైన యోహానుతో ప్రారంభమైంది. యేసుక్రీస్తు యొక్క ప్రధానమైనటువంటి తొలి ప్రవచనాత్మకమైనటువంటి సందేశములో వారిచ్చినటువంటి తొలి పిలుపు ఏంటంటే రిపెంట్. దైవరాజ్యంలో వారసత్వానికి కావలసిన తొలి అర్హత నీలో మార్పు రావాల్సిందే. మార్పు లేకుండా మనుష్య కుమారుని యొక్క అనుగ్రహాన్ని నువ్వు ఎన్నటికీ పొందసాలవు. పరిశుద్ధులైనటువంటి దేవదేవుని యొక్క శిష్యులు వారు కూడా దేవుని యొక్క సందేశాన్ని లోకములోనికి తీసుకువెళ్ళే వార్తావహరులుగా, దేవుని యొక్క సందేశాన్ని తీసుకుని వెళ్ళేటువంటి దూతలుగా, దేవుని యొక్క సందేశాన్ని లోకములోనికి పరిచయము చేసేటువంటి ప్రతినిధులుగా, అంబాసిడర్స్గా వారు కూడా చేసినటువంటి ప్రబోధంలో ప్రప్రథమైనటువంటిది ఏంటి అని అంటే రిపెంట్ వాజ్ ద వర్డ్ ద డిసైపుల్స్ యూస్డ్ ఫస్ట్ ఆఫ్టర్ బీయింగ్ సెంట్ టు ప్రీచ్. మార్కు సువార్త 6వ అధ్యాయం 12వ వచనంలో ఇది మనం చూస్తాం. కాగా వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచు ప్రయాణము చేసిరి. See my friends, దేవదేవుని యొక్క ఆలోచన క్రమమంతా కూడా మనిషి యొక్క మనస్సులో గుణాత్మకమైనటువంటి మార్పు సంభవించాలి. మనిషి యొక్క ఆలోచనలో గుణాత్మకమైనటువంటి క్వాలిటేటివ్ ఆఫ్ థాట్స్ మనిషి యొక్క మస్తిష్కంలో ఆరంభం కావాలి. మనిషి తాను దేవుని యొక్క కృపలో వారు రూపాంతరం పొందాలనంటే ముందు మనిషి యొక్క మనస్సు మారి తీరాలి. వారు బయలుదేరి మారు మనస్సు పొందవలనని ప్రకటించుచు వారు వెళ్ళిరి. మనిషిలో మనస్సులో మార్పు వచ్చి తీరాలి. మార్పు రానంత కాలం, మార్పు లేనంత కాలం మిత్రమా, మిత్రురాలా, నీకు నాకు మనుగడ లేదు. మనుష్య కుమారుడు నచ్చిన మెచ్చిన బ్రతుకు మార్పు లేకుండా మనము కొనసాగించలేము. నో కంప్రమైజ్. రాజీ పడే ప్రసక్తే లేదు ఇందులో.
మార్పు నిర్దిష్టమైనదిగా, నియమావళితో కూడుకున్నదిగా, నిజాయితీగా, పరిశుద్ధ గ్రంథ ప్రకరణము అనుసారంగా నీ మనస్సులో, నీ ఆలోచనలో, నీ చేతనలలో, నీ నడవడిలో, నీ మాటలో, నీ చూపులో, నీ బాటలో, నీ బతుకులో నీవు దేవుడు నచ్చిన మెచ్చిన బ్రతుకు వైపు నీవు తిరగాలి. తేషువా హీబ్రూ పదబంధం. అలా తిరగనంత కాలం దేవుని రాజ్యములో వారసులము ముమ్మాటికి కానిరా. ఇది వేదము సెలవిస్తున్నటువంటి సత్యం. మారు మనస్సు అనేది ఇంత ప్రాముఖ్యమైనది అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో మరణించి 3 దినములు సమాధి పార్థివ దేహాన్ని అట్టి సమాధిలో ఉంచిన తర్వాత, వారు పునరుత్థానమైన తర్వాత, పునరుత్థానపు అనంతరం యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి తొలి ప్రవచనాత్మకమైన సందేశం, తొలి బోధ, తొలి వేద పారాయణం. ఆ మాటను మనం మదిలో జ్ఞాపకం చేసుకుంటే పశ్చాత్తాపం అనేది ఎంత ప్రాముఖ్యమైనది పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనకు బోధపడుతుంది, మనకు వినపడుతుంది. దీనిని లూకా శుభవార్త 24:47 వచనంలో మనం చూస్తాం. యెరూషలేము మొదలుకొని సమస్త జనములతో ఆయన పేరిట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. Repentance was to be preached first after Jesus' resurrection. ఆయన పునరుత్థానుడైన తర్వాత పశ్చాత్తాపమును గూర్చినటువంటి ప్రబోధం, మారు మనసు, పాపక్షమాపణ ప్రకటించండి అని పరిశుద్ధ సువార్తలో మనకు బోధించబడుతూ ఉన్నది. మారు మనస్సు మెటానోయా గ్రీక్ పదబంధం, గుణాత్మకమైన మార్పు. తేషువా టర్న్, రిటర్న్ హీబ్రూ పదబంధం. ఇది పరిశుద్ధ సువార్తలలో స్నానికుడైన యోహానుతో ఆరంభమై యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క తొలి పరిచర్య, తొలి పలుకుగా నమోదు కాబడి, అనంతరము శిష్యులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞలో మీరు మారు మనస్సు పొందవలని ప్రకటించండి అనేటువంటి వారు ఇచ్చినటువంటి నియమావళితో ముందుకు సాగి, యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానుడైన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప వలన యెరూషలేము మొదలుకొని సమస్తమైనటువంటి జనములతో, సమస్తమైనటువంటి భువన భాండములలో మారు మనస్సుకు పాపక్షమాపణయు ప్రకటించుడని వారు ప్రామాణిక గ్రంథమైనటువంటి బైబిల్లో లిఖించబడినటువంటి వైనం మారు మనస్సు యొక్క తీక్షణమైనటువంటి ప్రాముఖ్యతను మనకు ప్రబోధం చేస్తూ ఉంది. పునరుత్థానుడైన యేసుక్రీస్తు ఆరోహణమనంతరం ఆది క్రైస్తవ సంఘములో ఆయన యొక్క శిష్య బృందం వారు చేసినటువంటి తొలి ప్రవచనాత్మక ప్రబోధాలలో ఆది క్రైస్తవ సంఘం అపోస్తుల కార్యపు గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనాన్ని మనము గమనిస్తే, పేతురు మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుతారని పరిశుద్ధుడైనటువంటి పేతురు వారి యొక్క తొలి సందేశాన్ని ప్రజలకు వినిపించినారు. వారు ఏదైతే తమ గురువు వలన గురు ఉపదేశాన్ని పొందినారో, మీరు వెళ్ళి పాపక్షమాపణను ప్రకటించుడని స్వయంగా దేవదేవుడు, స్వయంభువుడైనటువంటి ఆ దేవుడు సెలవిచ్చినటువంటి, సాక్షాత్కరింప చేసినటువంటి సత్య సువార్త అయిన మారు మనస్సు పొందుడని మీరు పొందండి, ప్రకటించండి, ప్రజలను పొందుమనండి అని చెప్పినటువంటి ఆ గురుబోధ స్థలికి బిరబిర పోదమా అని పరిగెత్తుకుని వెళుతున్నటువంటి భక్త బృందానికి వారి స్వయముగా వారి శిష్యులైనటువంటి పేతురు గారు సెలవిస్తున్న మాట ఏంటంటే, అయ్యా మీరు మారు మనస్సు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన వారికి పవిత్రాత్మ యొక్క అభిషేకం, ప్రోక్షణం వారి మీద ఉంటుందని సెలవిస్తూ ఉన్నారు. అనంతరం ఇక్కడితో మారు మనసు యొక్క ప్రాముఖ్యత కూడినటువంటి ప్రవచనపు బోధ ఆగిపోలే. ఇట్టి ప్రవచనాన్ని పరిశుద్ధుడైన పౌలు, వేదాంతమూర్తి అయినటువంటి పౌలు దాదాపు అనేకమైనటువంటి భాషలను, ఆంగ్లంలో పాలిగ్లాట్ అని అంటాం, అనేకమైనటువంటి భాషలలో పాండిత్యాన్ని,
సముపార్జించినటువంటి పండితోత్తముడైనటువంటి పౌలు వారు రాసినటువంటి ఉత్తరాలలో దీనిని గూర్చినటువంటి విషయాన్ని వారు సహితం మరొక పర్యాయం స్థిరపరచి బలపరిచి క్రైస్తవ సంఘానికి దేవుని యొక్క రాజ్యంలో కావలసిన సభ్యత్వానికి మనిషికి మారు మనస్సు లేకపోతే అట్టి రాజ్య ప్రవేశము నా ముమ్కిన్ ఇంపాసిబుల్, ససేమిరా మనకు అందులో ప్రవేశం కలగదు అని ప్రబోధన చేస్తూ ఉంటాడు. అపోస్తుల కార్య గ్రంథం 17వ అధ్యాయం 30వ వచనంలో ఇట్టి విషయాన్ని పరిశుద్ధుడైన పౌలు సెలవిస్తున్నారు. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. దిస్ ఈజ్ అ కమాండ్ గివెన్ బై గాడ్. దిస్ ఈజ్ అ కమాండ్ దట్ ఈస్ బీయింగ్ రిటీరియేటెడ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ గాడ్, very specially from the Apostle Paul. Time and again he is reinforcing the significance of పశ్చాత్తాపము, పరితాపము, అనుతాపము, చేసినటువంటి దుష్క్రియలను జ్ఞాపకము చేసుకుని దేవుని సన్నిధానములో మనము పొందవలసినటువంటి జ్ఞానము, పొందవలసినటువంటి మార్పును గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అందరూ మారు మనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కేవలము దేవుని నమ్మినటువంటి భక్త గ్రేసులకు మాత్రమే ఇట్టి ఆజ్ఞ వర్తించదు. ఇది యావత్ విశ్వంలో ఉన్నటువంటి మానవ జాతి ఎంతటికి కూడా ఈ ఆజ్ఞను వర్తింపచేస్తూ పరిశుద్ధుడైనటువంటి పౌలు వారు రాసినటువంటి ఉత్తరాలలో మరి అపోస్తుల కార్య గ్రంథం ఆది క్రైస్తవ సంఘ చరిత్రలో ఇట్టి విషయాన్ని కూడా వారు ప్రస్ఫుటంగా ప్రబోధం చేసినారు. అపోస్తుల కార్య గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనంలో వారు సెలవిచ్చినటువంటి మాట ఏందనంటే, మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యూదయ దేశం అంతటను, తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. మిత్రుడా, మిత్రురాలా, ఇది దేవుని యొక్క పిలుపు. ప్రార్థనలో మారు మనస్సు నీవు నేను పొంది తీరాలి. ఇది కేవలము క్రైస్తవులకు, కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసముంచినటువంటి సమాజానికి సంబంధించిన సువార్త సందేశము కాదు. సప్త సముద్రాలు దాటి, ఎల్లలు దాటి వెనుకిడులోనికి వెళుతున్నటువంటి ప్రతి మనుష్యునికి దేవుడు చేస్తున్నటువంటి ప్రబోధం ఏంటి అనంటే, మీరు నేను మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి, మారు మనస్సునకు దేవుని తట్టు తిరిగి, మారు మనస్సు మెటానోయా, గుణాత్మకమైన మార్పు మనస్సులో, తిరిగి తట్టు తేషువా, టర్న్, రిటర్న్. దేని తట్టు టర్న్ అండ్ రిటర్న్? తేషువా, దేవుని తట్టు. సీ హౌ బ్యూటిఫుల్లీ పాల్ హ్యాస్ పుట్ హిస్ పెన్. ఎంతో గొప్ప వేదాంతాన్ని దేవుడు ఆత్మచే ప్రేరేపించబడినటువంటి పౌలు గారు ఒక్కొక్క అక్షరం, ఒక్కొక్క ధాతువు మనతో మాట్లాడడానికి దేవుడు సంకల్పించినాడు. దేవుని తట్టు తేషువా అంటే టర్న్, రిటర్న్, తిరిగి. మూడవది, కేవలము తిరగడముతోనే మారు మనస్సు కలగదు. మరి ఎలా కలుగుతుంది మారు మనస్సు అంటే, తగినటువంటి క్రియలు చేయాలి. ఒకటి మెటనోయా, గుణాత్మకమైనటువంటి మార్పు, మనస్సులో మంచి కొరకైన మార్పును కలగాలి. రెండవది తిరగాలి. ఎవరి తట్టు తిరగాలి? నిన్ను సృష్టించినటువంటి సర్వాంతర్యామి తట్టు నీవు తిరగాలి. మూడవది ఏం చేయాలి? కేవలము మనస్సు మారి దేవుని తట్టు తిరిగి దేవుని వైపు ప్రయాణము చేయడంతో అంతమైపోదు, కానీ దానికి తగిన విధముగా నీ సకర్మక క్రియలు తప్పనిసరిగా మనస్సు మారిందని లోకానికి, నీ అంతరాత్మకు అది విషదపరచబడేలాగున, వివరించబడేలాగున నీ క్రియలు, నీ కార్యాలు ఇట్టి మారు మనస్సుకు తగినటువంటి స్పందన, ప్రతిస్పందన ద్వారా ప్రజలు, పైనున్న పరమేశ్వరుడు దానిని వీక్షించి, చూచువారు దేవుని యందు విశ్వసించి వీక్షిస్తున్నటువంటి విశ్వనాథుడైనటువంటి సర్వాంతర్యామి యేసుక్రీస్తు ప్రభుల వారు సంతోషించేట మీ జీవితము ద్వారా ప్రకటించుడి.
ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. రిపెంట్ అండ్ బిలీవ్, దిస్ ఈస్ గాడ్స్ ఆర్డర్. ఇది దేవుని చేత ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. దీనిని మనం పేతురుకు రాసినటువంటి 2వ ఉత్తరంలో 3వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. This is what Teshuvah is. This is what metanoia is. This is what God is expecting from our side. మిత్రమా, ప్రార్థనలో నువ్వు ఉపక్రమించినప్పుడు, ప్రార్థనలో నువ్వు కూర్చున్నప్పుడు, దేవుని యొక్క రాజ్యంలో వారసత్వం కావాలని ఆశించినప్పుడు, దేవుని యొక్క రాజ్యంలో నీవు పౌరసత్వం పొందాలని నీవు ఆశించినప్పుడు, అటు రాజ్యంలో పౌరసత్వానికి, అటు రాజ్యంలో వారసత్వానికి, అటు రాజ్యంలో నువ్వు శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి సభ్యునిగా నువ్వు ఉండడానికి నువ్వు ఆశించినటువంటి మరుక్షణమే ప్రధానమైనటువంటి అర్హత, ప్రధానమైనటువంటి అవసరత, ప్రధానమైనటువంటి ప్రక్రియ, ప్రధానమైనటువంటి కార్యం నీ వలన, నా వలన, మన వలన జరగాల్సింది ఏంటి అనంటే మన చేతుల్లో కలిగినటువంటి మన మనస్సుకును గుణాత్మకమైనటువంటి మార్పు వైపుకు దానిని నీవు క్రమపరుచుకోవాలి. గుణాత్మకమైనటువంటి మార్పు వైపుకు నీవు నీ ఆలోచన విధి విధానాన్ని మార్చుకోవాలి. గుణాత్మకమైనటువంటి మార్పు సంభవించిన అనంతరం అట్టి సంభావముతోనే సృష్టికర్త అయినటువంటి దేవదేవుని వైపు నీ యొక్క పాదాలను నీవు ముందుకు తీసుకొని వెళ్ళగలగాలి. దేవదేవుని యొక్క చేరువలోనికి, దేవదేవుని యొక్క ఆయన సన్నిధానములోనికి, దేవదేవుని యొక్క సహవాసంలోనికి, దేవదేవునితో నీకున్నటువంటి సాంగత్యంలోనికి నీ యొక్క ప్రయాణాన్ని నువ్వు ప్రారంభం చేయాలి. కేవలం ఇంతటితోనే కాదు కానీ నువ్వు పొందినటువంటి మార్పు పంచేంద్రియాలతో అది ప్రకటించు విధముగా ఉండాలి. నీ క్రియలు, నీ మాటలు, నీ ఆలోచన, నీ తలంపు సమస్తమైనటువంటి నీలో కలుగుతున్నటువంటి శాశ్వతంగా కలుగనై ఉన్నటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు ప్రతి దిన దైనందిక జీవితములో అణువున అక్షరార్థంగా అట్టిది ప్రజల ఎదుట మనము కనబడనివ్వాలి. దట్ ఈస్ వాట్ మెటానోయా ఈస్. దట్ ఈస్ వాట్ the true repentance is. Jesus, what he has commanded us, it was his law, it was his order. Repent and believe. This is an order from God. ఇది దేవుడు ఇస్తున్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి శాసనం. It's an order. You repent and you believe. నువ్వు పశ్చాత్తాపపడు, అనంతరం దేవుని యొక్క మోక్ష కార్యములో నీవు విశ్వసించు. ఇది దేవుని యొక్క ధర్మమై ఉన్నది. అట్టి ధర్మం యావత్ విశ్వానికి, యావత్ మానవ జాతికి, యావత్ సృష్టికి అది ఆమోదయోగ్యమైనటువంటి ధర్మమై ఉన్నది. అట్టి ధర్మాన్ని పాటించినట్టు, అట్టి ధర్మాన్ని రక్షించినట్టు, అట్టి ధర్మాన్ని 10 మంది ప్రయోజనార్థమై ఆచరించగలిగినటువంటి నరుడు, నారి ధన్యులు. అటు ధన్యతలోనికే ఈ పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం అనేటువంటి ఇట్టి ప్రక్రియను పరమేశ్వరుడైనటువంటి యెహోవా దేవుడు మానవ జాతికి వారు మనల్ని ప్రేమించి మనల్ని ఘనపరచడానికి, మనల్ని గౌరవించడానికి, మనతో వారు శాశ్వతమైనటువంటి నిత్య నిబంధనలోనికి నడిపించడానికి ఇట్టి ఈవిని బహుమానాన్ని దేవుడు మనకు అందించినాడు, అనుగ్రహించినాడు. దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల భాగము 51వ కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్య చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బహుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేయుదాము. మహాపరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మరొకసారి ప్రార్థించుటకు మీరు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు. గాస్పల్ టీవీ యాజమాన్యం అంతటిని బట్టి వందనాలు. వారి యొక్క స్టూడియోలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దయగల తండ్రి, మరి యొక్క లెంట్ కాలంలో సమస్త జనులను నీ యొద్దకు నడిపించేటటువంటి విధానంలో గురువులందరినీ, ఈ యొక్క గాస్పల్ టీవీని మీరు దీవించమని, ఆశీర్వదించమని మేమును ప్రార్థిస్తున్నాము తండ్రి.
సకల జనులకు సువార్త సందేశం అందించబడినట్లు, సకల జనులు ప్రభువా ఇదిగో రక్షణ అనుభవంలోనికి వచ్చి పరలోక రాజ్యం కొరకు సిద్ధపడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ, ఈ చక్కటి అవకాశం మీరు మాకు ఇచ్చినందులకు మీకు అనేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ, దైవజనులను ఈ యొక్క కార్యక్రమ యాజమాన్యం అంతటిని దీవించమని యేసు ప్రభు పేరిటనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సకల దీవెనలు ఈ మండల కాలం అంతటికి, విశేషముగా గాస్పెల్ టీవీ పరిచర్యకును మనకును సర్వ సృష్టికి సదా తోడైండును గాక. ఆమేన్.